రోజున పార్లమెంట్ కమిటీ ఎంతో ఓపికతోటే అన్ని సామాజిక వర్గాలకి అన్ని ప్రాంతాలకి రిప్రజెంట్ చేసే విధంగా ఈ రోజున ఎంత ఎక్సైజ్ చేసి పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరం కూడా. అలాగే మా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా చాలా జాగ్రత్తగా అన్ని ఏరియాలకు సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. నేను విన్నవించేది ఒకటే, మనం అందరం కూడా పదవి తీసుకుంటాం. పదవి తీసుకున్న తర్వాత మనకు ఎవరో ఏదో చెప్తారు, మనం అదే చేయాలి, లేకపోతే వాళ్ళు చెప్పేంత వరకు మనకు వెయిట్ చేయాలనే ఉద్దేశం కాకుండా దయచేసి అందరం కూడా ఇది మన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ, మనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత మనం చేయాల్సిన అవసరం ఉంది. రోజు ప్రకారం మనకి ఏ బాధ్యత ఉందో చూసుకొని అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, జిల్లా కమిటీ అధ్యక్షులు అవ్వచ్చు, వారితోటే సమన్వయం చేసుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనదే పార్టీ, మన అన్నగారు స్థాపించిన పార్టీ, మన బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక విజనరీ లీడర్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఆ రకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే వైసీపీ చూస్తూ ఉన్నారు మీరు గత 2 సంవత్సరాల నుంచి కూడా విపరీతమైన సోషల్ మీడియా ప్రచారం, ఫేక్ ప్రాపగాండా విపరీతంగా పుట్టిస్తూ ఉంటారు. ఉన్నది లేని కల్పించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దానికి ధీటుగా మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన ఊళ్ళలో ఇప్పుడు మాకు ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా 440 హ్యాబిటేషన్స్, 143 పంచాయతీలు. ఊళ్ళలో ఉన్న నాయకులు అక్కడి నుంచి దాన్ని ఖండించడం, దానికి ధీటుగా పోరాడకపోతే పై స్థాయి వరకు అది వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితేనే ఈ రోజున మనం మళ్ళా కూడా 2029లో మనం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసే పరిస్థితి ఉంటుంది. మనకు గానా మళ్ళా కానీ అధికారంగా రాకపోతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందనేది ఒక్కసారి మీరు ఆలోచించేయండి. దయచేసి మనం పార్టీ నాయకులు అందరూ కూడా, మనం అందరం కూడా చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నా కూడా, మనస్పర్ధలు ఉన్నా కూడా, ఇప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు, అందరం కానీ కలిసికట్టుగా కానీ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం 2029లో మన గౌరవ నెల్లూరు మన అధ్యక్షులు పేద రవిచంద్ర గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ రోజున వేదిక మీద మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.